ప్లీజ్ అక్క లేక అక్క లేవటక్క అక్క ఒకవైపు తన చేసిన ఈ పెద్ద తప్పుని అంజలికి చెప్పలేకపోయింది. ఎందుకంటే అంజలి తన అక్కని ఒక ఉదాహరణగా తీసుకుంది కాబట్టి. ఇంకోవైపు వైభవ్ ప్రియాంకని తన ప్రేమలో ఎంత బాగా చిక్కుకునేలా చేశాడంటే ప్రియాంకకి ఆత్మహత్య తప్ప వేరే మార్గం కనిపించలేదు. కానీ ఈ ప్రాబ్లం నుండి బయటపడడానికి ఇది సరైన మార్గం కాదు. ఎందుకంటే ప్రియాంక తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత తన చెల్లి అంజలి లైఫ్లో ఒంటరిగా మిగిలిపోయింది. Hey, what's up? Nothing special, just daily routine. It means you are a bookworm. అలాగంతా ఏమీ లేదు, జస్ట్ నా ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి అంతే. Well, I saw your old pictures. You are so beautiful. అది నాకు ఆల్రెడీ తెలుసు, కొత్తగా ఏదైనా చెప్పు, లేకపోతే బాయ్. Oh, wait. Why are you in such a hurry? Because I really don't have much time. Oh, hello. I'm not a cheap guy. I'm the special one. Oh, that's great. సరే, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, బాయ్. Hey, ఇంత యాటిట్యూడ్ మంచిది కాదు. Hi there. Hey, waiting for your reply. యా చెప్పు. Thank God I got your reply. బై ద వే, నువ్వు ఏం చేస్తుంటావు? I have an online business. ఆన్లైనా? ఏం కైండ్ ఆఫ్ బిజినెస్? It's related to beauty products. ఓ నైస్. అయితే నీకు చాలా అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ ఉండుంటుంది కదా? అదంతా ఏం లేదు, కానీ ఇంకా ఒక మంచి పార్ట్నర్ కోసం వెతుకుతున్నాను. నేను విషయం చెప్పనా? నువ్వు ఎంత అందంగా ఉన్నావో అంతకన్నా నీ వాయిస్ చాలా అందంగా ఉంది. నిజంగానా? ఇప్పుడు ఇదే మాట్లాడుతూ ఉంటావా లేక వేరేమైనా చెప్తావా? ఏం చెప్పంటావు? నేను చూసినప్పటి నుండి అన్నిటినీ మర్చిపోయాను. నిన్ను అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అయితే చూడు, ఎవరొద్దన్నారు? ఐ లవ్ యూ అంజలి. నాకు అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఇష్టం ఉండదు. లేదు, ఇది నిజమే. ఐ లవ్ యూ. విషయం ఏంటంటే నేను ఎవరిని పర్సనల్ గా మీట్ చేయకుండా నమ్మలేను. అయితే ఏంటి ప్రాబ్లం? మనం మీట్ చేద్దాం. నాకెప్పుడు మూడ్ లేదు. నాకెప్పుడు మీట్ అవ్వాలనిపిస్తే అప్పుడు మీట్ అవుతాను. అయితే నీకు ఎప్పుడు అనిపిస్తుంది?
అరే నువ్వు చాలా బాగా నవ్విస్తావు. నేనంతే, కానీ ముందుగా నువ్వు నన్ను అండర్ ఎస్టిమేట్ చేయడానికి ప్రయత్నించావు. ఓకే సారీ. అలాగే అంజలి, ఇప్పుడు నా మనసు ఏమంటుందో తెలుసా? ఏంటి? ఏమంటుందంటే నిన్ను అలా వదలకుండా టైట్గా హక్ చేసుకుంటూ ఉండాలని. నువ్వు కాస్త ఎక్కువగా రొమాంటిక్ అవ్వడానికి ట్రై చేస్తున్నావా ఏంటి? అలాగే నీకు ఒకటి చెప్తాను, నాకు ఇలాంటి ఇమాజినరీ మాటలు వినడానికి అస్సలు నచ్చదు. నేను ప్రాక్టికల్ అమ్మాయిని, నేను ప్రాక్టికల్ లైఫ్ జీవించడమే నమ్ముతాను. దాట్స్ ఇంట్రెస్టింగ్. ఐ థింక్ మనం త్వరగానే మీట్ అవ్వాలి. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అయితే మనం రేపు మీట్ అవుదామా? థ్యాంక్ గాడ్, ఫైనల్లీ నువ్వు మీట్ అవ్వడానికి ఒప్పుకున్నావు. ఓకే బాయ్, హ్యాపీ స్లీప్, గుడ్ నైట్. బాయ్, సీ యూ. థ్యాంక్స్ బేబ్. లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలాంటి అమ్మాయిని మీట్ అవుతున్నాను. తను అందగత్తి మాత్రం కాదు, చాలా ఓపెన్ మైండెడ్. చియర్స్. థ్యాంక్స్. అలాగే నాకు నార్మల్ అమ్మాయిలాగా బోరింగ్ లైఫ్ జీవించడం అస్సలు ఇష్టం లేదు. నాకు ఏది నచ్చితే అది చేయడమే ఇష్టం. ఇంట్రెస్టింగ్. అలాగే నీకేమేం చేయాలనిపిస్తుంది? తెలుసుకోవడానికి అంత తొందర ఎందుకు? కాస్త స్లో బాబు, అంతా చెప్తాను, కానీ మెల్లిమెల్లిగా. డార్లింగ్, నీ అందాన్ని చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనని నాకు అనిపించడం లేదు. లెట్స్ ఎంజాయ్. కానీ ఒక ప్రాబ్లం ఉంది. నాకేదైనా సరే నార్మల్గా చేయడం అస్సలు ఇష్టం ఉండదు. మరి ఎలా ఇష్టం? వెయిట్ అ మినిట్. అరే నువ్వు నిజంగానే చాలా డిఫరెంట్ అయిన అమ్మాయి. ప్రాణం తినకుంటున్నావా ఏంటి? అవును, కానీ ఎంత ప్రేమగా అంటే నువ్వు ఎప్పుడు ఊహించి కూడా ఉండవు. అరే ఇంకా ఎంత ఇస్తావు? నాకు తల తిరుగుతోంది. అలాగా? నీకు తల తిరుగుతుందా? నేనిప్పుడు చాలా ప్రేమగా నీకు తాగిస్తున్నాను కదా, నీకు తల తిరగకుండా ఎలా ఉంటుంది? అలాగే నేను ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను. నేను నీ డ్రింక్ లో పాయిజన్ కలిపాను, ఎందుకంటే నువ్వు పర్మనెంట్ గా నిద్రపోవడానికి. నువ్వు అసలు ఏం బాగుతున్నావు? నేనేవి బాగట్లేదు, నిజం చెప్తున్నాను.
నేనిక్కడికి వచ్చింది నువ్వు చేసిన పనులకి శిక్ష వేయడానికి. ఎవరు నువ్వు? ఎవరు? ప్రియాంక అనే అమ్మాయి నీకు గుర్తుండే ఉంటుంది. తన్ని నువ్వు నీ ఆన్లైన్ వాళ్ళలో ఇరికించి సూసైడ్ చేసుకునేలా చేసావు, గుర్తుందా? నేను తన చెల్లిని, కానీ నేనిప్పుడు నిన్ను కొంచెం కొంచెంగా నరకం చూపించి చంపబోతున్నాను. అరే నాకు ప్రియాంక ఎవరో తెలీదు. షట్ అప్ మిస్టర్ వైభవ్ శర్మ. నువ్వు నీ మాటలతో లోకాన్ని ఫూల్ చేయొచ్చు కానీ నన్ను ఫూల్ చేయలేవు. అక్క చనిపోయిన తర్వాత తన మొబైల్ ఇంకా ల్యాప్టాప్ లో నీ గురించి మొత్తం తెలుసుకున్నాను. ఇంకా నువ్వేమనుకుంటున్నా? సోషల్ మీడియాలో నువ్వు నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించావనా? నో బాబు, అది నా ప్లాన్. నిన్ను ఇరికించడానికి నేను వేసిన ప్లాన్. అండ్ చూడు నేను ఎంత పెద్ద పని చేశానో. ఇంకా నువ్వు నా అక్క చనిపోయినట్టే కొంచెం కొంచెంగా నువ్వు చనిపోతావు. అంజలి ప్లీజ్ నన్ను కాస్త క్షమించు. కాస్త ఈ కట్టుని విప్పిస్తావా? అలా ఎలా నేను విప్పేస్తాను? ఆ అమ్మాయిలందరూ ఎలా చనిపోయారు అలాగే నువ్వు కూడా చనిపోవాల్సిందే కదా. నన్ను క్షమించు. ఇదంతా జస్ట్ స్టార్టింగే వైభవ్. అరే నన్ను క్షమించు. నాకు గాలాటం లేదు. నేను చావదలుచుకోవట్లేదు ప్లీజ్. అరే కాలుతుంది. అరే వద్దు వద్దు. చాలా బాగుంది కదా. ప్లీజ్ 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 వద్దు ప్లీజ్ ప్లీజ్. నీకు కూడా నొప్పి పడుతుందా? కానీ నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాగుంది. అంజలి ప్లీజ్ అంజలి నన్ను వదిలే. ప్లీజ్ 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 నన్ను క్షమించు. నన్ను క్షమించు ప్లీజ్. నేను చావదలుచుకోవట్లేదు ప్లీజ్. మా అక్క కూడా చనిపోవాలనుకోలేదు కానీ నీ వల్లే తన అర్ధాంతరంగా చనిపోయింది. ఇప్పుడు నీ టర్న్. నేను నీకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వగలను. ఏంటి? ఇంజెక్షన్ త్రూ. దీనివల్ల నీ బాడీలో ఉన్న పాయిజన్ మొత్తం దిగిపోతుంది. నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను అంజలి ప్లీజ్. రియల్లీ? ఓకే, నువ్వు కెమెరా ముందు కన్ఫెస్ చేసి తీరాలి. నువ్వు ఎంతవరకు ఎన్నెన్ని తప్పులు చేసావో, ఎంతమంది అమ్మాయిలతో ఆడుకున్నావో, మా అక్క జీవితంలో ఏం చేసావో చెప్పాలి. చెప్తాను. నువ్వు ఎక్కడ కన్ఫెస్ చేయమని చేస్తాను. నేను అన్ని విషయాలు చెప్తాను. ప్లీజ్ నన్ను మాత్రం వదిలే. హౌ స్వీట్. నేను వైభవ్ శర్మ. నేను ఈ వీడియోలో చెప్పబోయేవన్నీ నిజమే. ప్రియాంక అలాగే ఇంకా 25 అమ్మాయిల జీవితాన్ని నేను నాశనం చేశాను. వాటన్నిటికీ నేను ఒక్కడనే బాధ్యతుడిని. ఇక ఆ వెబ్సైట్ ఓనర్ని కూడా నేనే. నేను ఈ కన్ఫెషన్ని స్పృహలోనే చెప్తున్నాను. ఒకవేళ నువ్వు ఇలాంటి నీచమైన పనులు చేయడానికి ముందు ఒక్కసారైనా ఆలోచించుంటే ఇవాళ నా అక్క ప్రాణాలతో ఉండేది. చూడు, ఇప్పుడు నువ్వు చెప్పినట్టే ఏం చేయమన్నా వదే చేశాను. నా ప్లీజ్ ప్లీజ్ సేవ్ మీ ప్లీజ్ ప్లీజ్. సరే ఓకే, నువ్వు ఒక్కసారి చావవు కానీ ఒక్కొక్క సెకండ్ బాధపడి చేస్తావు. అంటే ఏమిటి అర్థం? యాక్చువల్గా నేను నీ డ్రింక్ లో పాయిజన్ కలపనే లేదు, కానీ ఇప్పుడే ఇచ్చాను. అది కూడా HIV. ఎందుకంటే ఇది నువ్వు చేసిన తప్పుని ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇంకా నేను నీ వీడియో తీశాను కదా, అది ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. నువ్వు ఎందుకు నాతో చేస్తావు? అంజలి అంజలి అంజలి, నువ్వు ఎందుకు నాతో చేసావు? అంజలి
అంజలి ప్రియాంక లాంటి అమ్మాయిలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియా సైట్స్ లో ఇలాంటి తెలియని వ్యక్తులతో మాటలు మొదలుపెట్టి వాళ్ళ జీవితాన్ని ఎటు తీసుకెళ్తున్నారంటే వాళ్ళే అనుకున్నా అందులో నుంచి బయటపడలేరు. ఇంకా వాళ్ళు బ్రతకడానికి వేరే మార్గం కనిపించినప్పుడు వాళ్ళు ప్రియాంకల ఆత్మహత్య దారిని ఎన్నుకుంటున్నారు. కానీ ఈ కథలో అంజలికి తన అక్క సూసైడ్ చేసుకున్నందుకు కారణం తెలిసిన తర్వాత అంజలి కూడా సోషల్ మీడియా సైట్ ద్వారా వైభవ్ వల్ల తన అక్కకి ఎలాంటి శిక్ష దొరికిందో అదే శిక్ష వైభవ్కి ఇద్దామనుకుంది. ఇంకా ఆ విషయంలో సక్సెస్ అయింది కూడా. కానీ మీ దృష్టిలో అంజలి చేసింది కరెక్టేనా, లేదంటే అంజలి తనని పోలీసులకి అప్పగించుండాలా? ఈ నిర్ణయం మీ చేతుల్లో ఉంది. మరొక కొత్త కథతో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.